హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా మనం ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన యాంటోనియో గ్రామ్స్కీ 135వ జయంతి దాన్ని పురస్కరించుకొని వారి జీవిత విశేషాలను మనం తెలుసుకోగలం. ఆ అంశంలోకి మనం ప్రవేశించే క్రమంలో యాంటోనియో ఫ్రాన్సిస్కో గ్రామ్స్కీ ఒక ఇటాలియన్ మార్క్సిస్ట్ తత్వవేత్త మరియు రాజకీయవేత్త. అతను ఇటాలియన్ కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ఒకప్పుడు నాయకుడు. బెనిటో ముస్సోలిని మరియు ఫాసిజం యొక్క స్వర విమర్శకుడైన అతను 1926లో జైలు పాలయ్యాడు. అలానే 1937లో మరణించడానికి కొంతకాలం ముందు అప్పటి వరకు జైల్లోనే ఉన్నాడు. అతని జీవిత విశేషాలు తెలుసుకునే క్రమంలో డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని పరిశీలిద్దాం. ఇక ఆ క్రమంలో ముఖ్యంగా గ్రామ్స్కీ మనిషికి సత్యానికి ఉన్న బంధమే సైన్స్ అన్నటువంటి విషయం ఏదైనా అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి అని చెబుతారు. సమాజమే విభజింపబడి ఉంది. ఆర్థిక బలవంతులు, నిరుపేదలు, పెట్టుబడిదారులు, శ్రమజీవులైన వర్కర్లు, ప్రజాపక్షం వహించేవారు, ప్రభుత్వాలకు భజన చేసేవారు, ప్రగతిశీల భావాలు గలవారు, ప్రగతి నిరోధకులు, వైజ్ఞానిక స్పృహ గలవారు, లేనివారు, మనుస్మృతి ప్రకారం ఉన్నతులు, నిమ్నవర్గాలు, పుణ్యాత్ములు, పాపాత్ములు, వివిధ మతాలు, అందులో శాఖలు వగైరా వగైరా. అలాంటప్పుడు విషయం ఏదైనా అందరికీ ఆమోదయోగ్యమైందిగా ఎలా ఉంటుందో నాకు అర్థమయ్యేది కాదు. మానసిక ఘర్షణలో సతమతం అవుతూ ఉండేవాణ్ణి అంటున్నాడు దేవరాజు మహారాజు. ఈ సంఘర్షణలో సతమతం అవుతున్న అలాంటి సందర్భంలో నాకు ఇటలీ మార్క్సిస్ట్ మేధావి, రచయిత, జర్నలిస్టు, భాషా శాస్త్రవేత్త, రాజకీయ నాయకుడు గ్రామ్సీ చెప్పిన మాట గొప్ప ఊరటనిచ్చింది అంటున్నాడు దేవరాజు మహారాజు. మనం జీవించి ఉన్నామంటే ఏదో ఒక పక్షం వహించాలి. నిజంగా జీవించి ఉన్నవారు పౌరులుగాను పక్షపాతులుగాను ఉంటారు. తటస్థత, ఉదాసీనత, పరాన్న జీవనం, గతి తప్పటం జీవితం కాదు, అది పలాయనవాదం. అందుకే నాకు తటస్థం అంటే అసహ్యం అని అన్నాడు గ్రామ్స్కీ. దాంతో నాకు ఒక స్పష్టత వచ్చింది. గ్రామ్సీ పట్ల ఒక గౌరవభావం ఏర్పడింది. పైగా ఆయన సైన్సు, భాషాశాస్త్రం, సామాజిక అంశాలపై చేసిన లోతైన విశ్లేషణలు నన్ను ఆకర్షించాయి అంటాడు దేవరాజు మహారాజు. యాంటోనియో ఫ్రాన్సిస్కో గ్రామ్సీ జనవరి 22, 1891లో అంటే 135 సంవత్సరాల క్రితం జన్మించి 27 ఏప్రిల్ 1937లో మరణించారు. అంటే ఆయన జీవితకాలం 37ను 9 46 ఏళ్ళే. విజ్ఞాన శాస్త్రం గురించి ఆయన ఏమన్నాడో మనం టూకీగా చెప్పుకుంటే, నిత్య జీవితంలో సైన్స్ ఒక భాగం కావాలని గ్రామ్సీ కోరుకున్నాడు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, అధ్యయనం చేయడానికి సైన్స్ ఒక మార్గం కావాలన్నాడు. ఊహాత్మకమైన భ్రమల్ని నమ్ముతూ కూర్చోకుండా ఒక విశాలమైన ప్రాపంచిక దృక్పథాన్ని అలవరుచుకోవడానికి తప్పకుండా సైన్స్ ఉపయోగపడుతుందన్నాడు. మతతత్వ భావంతో సైన్స్ను ఎదుర్కోకూడదని చెప్పాడు.
సమాజంలోని అంతర్గత సమస్యలను సైన్స్ బయట నుండే కొన్నింటిని అప్రయత్నంగా నివారిస్తుంది. అందువల్ల మనం వైజ్ఞానిక విజయాల మీద ఎక్కువగానే ఆధారపడాల్సి ఉంటుంది. సామాజిక పరిస్థితులకు అనుగుణంగా సైన్స్ తన ప్రాధాన్యతలను నిర్ధారించుకుంటుంది. సమాజంలో అంతర్భాగంగా ఉంటూనే నిత్య జీవితంలోని విశ్వాసాల విశ్లేషణకు పూనుకుంటుంది. మార్పు కోసం చేయాల్సిన సంఘర్షణలు గుర్తు చేస్తూ ఒక తాత్విక భూమికను ఏర్పరుస్తుంది. చారిత్రక కోణంలో గమనిస్తే ఒక్కోసారి మతాలు సైన్సులోని కొన్ని విషయాలను ఆహ్వానిస్తాయి. ఉదాహరణకు క్రైస్తవ చర్చ్ అరబ్బుల గణితాన్ని స్వీకరించింది. మతంలో సఖ్యత కుదిరింది కదా అని సైన్స్ ఎప్పుడూ మతపరమైన మూఢ విశ్వాసాలని సమర్థించదు. ఈ చిన్న విషయం అవగతం చేసుకోకుండా కొందరు సైన్స్ కూడా ఒక మతమే అని తీర్మానిస్తారు. అది వారి విఘ్నతకు వదిలేయాల్సిన విషయం. గ్రామ్సీ ఆయన బతికున్న కాలంలో సైన్స్లో మెటాఫిజిక్స్కు చాలా ప్రాముఖ్యత ఉండేది. సైన్స్లో అన్వేషించగలిగేవి, పరిశోధించగలిగేవి కొన్నే ఉంటాయి. అన్వేషించలేనివి, పరిశోధించలేనివి విడిగా మరికొన్ని కూడా ఉంటాయి అని శాస్త్రవేత్త ఎడ్డింగ్టన్ వాదిస్తూ ఉండేవాడు. ఆ వాదంతో గ్రామ్సీ ఎంతమాత్రమూ ఏకీభవించేవాడు కాదు. సైన్స్ను పరిధులు లేకనో సరైన అనుభవం లేకనో తాత్కాలికంగా అలా అనిపిస్తే అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు అని గ్రామ్సీ అనేవాడు. కొన్ని వాస్తవాల్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ అవగతం చేసుకోగలరు. దాన్నే ఇంగిత జ్ఞానం అంటూ ఉంటాం. ఇంతకు ఇంగిత జ్ఞానాన్ని ఎలా నిర్వచించుకుంటాం అంటే మొత్తంగా సమాజంలో ఉన్న విశ్వాసాల ఏకత్వం మళ్ళీ మళ్ళీ పునరుజ్జీవింపబడడాన్ని ఇంగిత జ్ఞానం అని అంటాం. ఈ విశ్వాసాలు మతపరంగా, మూఢనమ్మకాల పరంగా, దృక్పథాల పరంగా, అలాగే కొన్ని వైజ్ఞానిక సూత్రాల పరంగా కూడా ఏర్పడవచ్చు. ఇవి చాలా బలంగా ఉంటాయి. వీటినే నిజాలు అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. వీటిని వైజ్ఞానిక వివరణల్లో లేదా మత వివరణల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే ఒక్కోసారి ఒక్కొక్కరి ఇంగిత జ్ఞానం ఒక్కో రకంగా ఉండటం మనం గమనిస్తాం. అయితే ఈ ఇంగిత జ్ఞానమే మంచి స్పృహగా రూపాంతరం చెందుతుంది. ఈ మంచి స్పృహ అంటే ఏమిటి అంటే ఇది ఆరోగ్యకరమైన స్పృహ. ఇది అంధవిశ్వాసాల మీద కానీ భావోద్రేకాల మీద కానీ ఆధారపడకుండా స్వతంత్రంగా స్వచ్ఛందంగా నిలబడగలిగేది. ఇది అన్యాయమైన కొన్ని సమూహాలను కానీ శ్రామిక వర్గాన్ని కానీ దెబ్బతిని ఉన్న కొందరు వ్యక్తులను కానీ గుర్తించి వారి మేలు కోసం కృషి చేసేది. వ్యవస్థల్ని పటిష్టం చేసేది. వెంటనే చేయలేకపోయినా ఆ దిశలో పనిచేసేది. ఇలాంటి మంచి స్పృహ సమాజానికి ఇప్పుడు అవసరమే. సమాజ భాగస్వామ్యం లేకుండా సైన్సు అభివృద్ధి కాదు. సామాజిక సంస్కృతితో పరిచయం లేకుండా, ప్రపంచ పరిజ్ఞానం సంపాదించుకోకుండా అసలు పరిశోధనలు ఎలా జరిగేవి? నూతన ఆవిష్కరణలు ఎలా బయటపడేవి? నిత్య జీవితంలోంచి ఎగిసిపడుతున్న ప్రశ్నల్ని సైన్స్ ఎదుర్కోగలగాలి. చారిత్రకంగా గమనిస్తే ప్రతి కాలంలోనూ సైన్స్కు కొన్ని పరిధులు, పరిమితులు ఉంటూనే వచ్చాయి. అవి ఇక ముందు రాగల కాలాల్లో కూడా వేరే విధంగా ఉంటాయి. విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి వైజ్ఞానిక పరికరాలు ఎంతో అవసరం, నిజమే. కానీ అంతకన్నా ముఖ్యమైనవి మేధోపరమైన, తాత్వికపరమైన, రాజకీయపరమైన పరికరాలు. పరికరాలంటే ఇక్కడ అంశాలు, ఆలోచనలని. వైజ్ఞానికంగా రుజువైన నిజాల్ని సత్యంగా స్వీకరించలేం. ఎందుకంటే రుజువైన నిజాలు మారిపోయే అవకాశం ఉంది. సైన్స్ నిరంతరం మారుతూ ఉంటుంది, కానీ సత్యం అనేది మారకుండా ఉండాలి కదా. అందుకే అసంపూర్ణమైన సత్యాలను, ఆ సత్యాలకు సైన్స్ జవాబుదారీ కాదు. సైన్సు సమాజంతో విడివడి ఉంటుందని గ్రామ్సీ ఎప్పుడూ భావించలేదు. ఎందుకంటే సైన్స్ ఉద్దేశం సత్యాన్వేషణే అయినా దాని తొలి ప్రాధాన్యత మాత్రం మనిషే. సైన్స్ దానికదే అభివృద్ధి కాలేదు. మనిషి చొరవతో అతను కనుగొన్న కొత్త పద్ధతులతో
కొత్త కొత్త పరికరాలతో, కొత్త కొత్త సాంకేతిక నిపుణులతో వాటితో పాటు అతని ఉత్సుకత, శ్రమల కలయికతో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతూ వచ్చింది. అందువల్ల సైన్స్ ధ్యేయం ఏమిటి అంటే సాంకేతికంగా మనిషికి సత్యానికి సత్సంబంధం నెలకొల్పడమే సైన్స్. మానవ జాతిని సైన్స్ నుంచి విడదీయలేము. ఎందుకంటే మానవ జాతి లేనిది సైన్స్ లేదు. తత్వవేత్తలుగా వైజ్ఞానికుడు కేవలం ఆలోచనాపరుడు మాత్రమే కాదు, ఆలోచన చేయటంతో పాటు అతను ఒక కష్టజీవి కూడా. ఇతర రంగాల్లో వల్లనే వైజ్ఞానిక రంగంలో కూడా వైజ్ఞానికులకు విరోధులు ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాదోపవాదాల్లో సత్య నిర్ధారణకు ప్రాధాన్యత ఇవ్వాలే కానీ వాదనలో నెగ్గకపోవటం అనేది అక్కడ ప్రధానం కాకూడదు. విరోధులు వారు చెప్పే విషయాల్లో బలహీనమైన అంశాలు పట్టుకొని వారిపై ఎదురుదాడికి దిగకుండా వారి వాదనలో సార్వజనీనమైన అంశాలు ఏమున్నాయా అవి గమనించాలి. వాదనల వల్ల భావోద్రేకాలు వెడగక్కుకోవటం కాకుండా మన సమాజానికి కొత్త విషయాలు ఏమి అందించగలుగుతున్నామో బేరీజు వేసుకోవాలి. చెప్పినా రాసినా విషయం సరళంగా మంచి భాషలో స్థాయి తగ్గించుకోకుండా చూసుకోవాలి. విరోధుల్లో సైతం ఆలోచనలు రేకెత్తించేట్లు చేయగలగాలి. పారిశ్రామిక యుగం సమాజానికి కొత్త ద్వారాలు తెరిచింది. రకరకాల పనులు చేయగల వర్కర్లు, మేనేజర్లు, వారికి అనుగుణంగా ఉత్పత్తి వ్యవస్థ తయారైంది. వీటితో పాటు విద్యకు అనూహ్యంగా ప్రాముఖ్యత పెరిగింది. ఒక రకంగా సైన్స్కు మూలాలు విద్యలోనే ఉన్నాయి. గ్రామ్సీ కాలానికి 2 రకాల విద్యా విధానాలు అమల్లో ఉండేవి. ఒకటి ఉన్నత వర్గానికి పనికొచ్చే విద్యా వ్యవస్థ, రెండవది ఆర్థికంగా అణగారిన వర్గాలకు పనికొచ్చే తక్కువ స్థాయి విద్యా వ్యవస్థ. విద్యావంతుల కుటుంబాల నుంచి వచ్చిన వారికి ఉన్నత ప్రమాణాలు గల విద్య అందుబాటులో ఉండేది. ఆర్థిక స్తోమత లేని నిరక్షరాస్యుల కుటుంబాల నుంచి వచ్చే పిల్లలకు ప్రమాణాలు లేని అతి తక్కువ స్థాయి విద్య అందుబాటులో ఉండేది. ముఖ్యంగా శారీరక శ్రమకు అవసరమయ్యే సాంకేతిక శిక్షణ మాత్రమే లభిస్తూ ఉండేది. ఆ పరిస్థితి మారాలని గ్రామ్సీ కలలుగనేవాడు. మానవీయ విలువలు, సాంకేతిక శిక్షణ కలగలిపి తయారు చేసిన విద్యా విధానం అన్ని వర్గాల బాలబాలికలకు సమానంగా అందాలని గ్రామ్సీ అభిలాషించేవాడు. యాంటోనియో ఫ్రాన్సిస్కో గ్రామ్సీ ఫాసిస్ట్ ముస్సోలినీ కాలంలో జైలు జీవితం గడపాల్సి వచ్చింది. రచయితగా ఆయన ఆ కాలాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు. చరిత్ర, మార్క్సిస్ట్ తాత్వికత, సామాజిక శాస్త్రాలపై అనేక రచనలు చేశాడు. వాటిని మనం 2 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటేంటంటే జైలుకు వెళ్ళక ముందు రచనలు, రెండోది జైల్లో రాసిన 30 ప్రిజన్ నోట్బుక్స్. ఈ ప్రిజన్ నోట్బుక్స్ అత్యంత ఉన్నత ప్రమాణాలు గల రాజకీయ సిద్ధాంతాలని ప్రపంచం గుర్తించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబంలో పుట్టిన గ్రామ్సీ బాల్యంలో ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొన్నాడు. ఫ్యాట్ వ్యాధి వల్ల వెన్నుపూస పెరగకపోవటం, దానివల్ల శారీరక ఎదుగుదల లేకపోవటం జరిగాయి. అవరోధాలను అధిగమించి ఒక గొప్ప దార్శనికుడిగా ఎదగగలగటం మామూలు విషయం కాదు. తల్లిదండ్రులు అన్నీ అమర్చినా, శారీరకంగా దృఢంగా ఉన్నా సరైన దృక్పథం ఏర్పరచుకోకుండా ఉన్న నేటి తరం యువతీ యువకులు తప్పకుండా గ్రామ్సీ జీవితం నుండి ఎంతో నేర్చుకోవాలి. ఆయన ఆలోచనలతో స్ఫూర్తిని పొందాలి. సామాజిక స్పృహ, వైజ్ఞానిక స్పృహ గల వాళ్లను గ్రామ్సీ తప్పకుండా పలకరిస్తాడు అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు ఆయన యాంటోనియో గ్రామ్స్కీ 135వ జయంతి సందర్భంగా జీవిత విశేషాలు మన కానమూకు కథ వచ్చిన శ్రోతలు వారికి ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన దేవరాజు మహారాజు విరచిత ఈ అంశం యాంటోనియో గ్రామ్స్కీ 135వ జయంతి సందర్భంగా మనం ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.